ఇలా హరీష్ రావు సారు రేవంతం సార్ని పొట్టుగా అరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటూ మెదక్ జిల్లా చేసింది కేసీఆర్ సారు, మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ సారు, ఆఖరికి ఇప్పుడు నేను తీసుకొచ్చి రప్పించింది కూడా కేసీఆర్ సారే అని దుమ్ము దులిపేసిండు. అంతేకాదుల్లా రేవంతం రెడ్డి సార్ని అన్ని జూటా మాటలు అంటున్నాడు. మీరే వినుండ్రి మన హరీష్ రావు సార్ మాటలు. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన 100 కోట్లను వాపస్ తీసుకొని ఇవాళ మెదక్కు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. తప్పకుండా ఏడుపాయల అమ్మవారి ఉసురు తగులుతుంది నీకు. అమ్మవారికి అన్యాయం చేసినావు నువ్వు. ఆ అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లు జీవో రద్దు చేసి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని మెదక్కు తీరని అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. 3 జిల్లాలు చేసిండు కేసీఆర్, 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టిండు కేసీఆర్. మెదక్కు రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి రైల్వే అధికారులతో మాట్లాడి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఇవాళ మెదక్కు రైలు వచ్చింది. మీరు పట్టించుకోలే. మెదక్ రైలు వచ్చిందంటే కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇచ్చి భూసేకరణ చేసి శ్రద్ధ పెడితే ఇవాళ కేసీఆర్ కృషితో మెదక్కు రైలు వచ్చింది. ఇక్రిసాట్ ఇందిరాగాంధీ తెచ్చింది అంటాడు. ఇక్రిసాట్ ఎవరు తెచ్చిండ్రు? ప్రధానమంత్రిగా ఆనాటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు ఇక్రిసాట్కు శంకుస్థాపన చేసింది. చరణ్ సింగ్ గారు ఇక్రిసాట్ ఇస్తే నువ్వు ఇందిరాగాంధీ ఇచ్చిందని అబద్ధం ఆడుతుంది. బిహెచ్ఎల్ కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందంటే ఇందిరాగాంధీ పోటీ చేసింది ఎప్పుడే మెదక్లో? 1980. బిహెచ్ఎల్ ఎప్పుడు వచ్చింది? 1952. 1952 వచ్చింది. వీళ్ళ నాయన 1970, వీళ్ళ అన్న 1977లో బిహెచ్ఎల్ ఉద్యోగి. మరి ఇందిరాగాంధీ వచ్చింది 1980. వీరంటాడు బిహెచ్ఎల్ కూడా ఇందిరాగాంధీ తెచ్చిందంట. ఇక నోటికి మొక్కాలు అబద్ధాలు ఆడడంలో ఏదైనా అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. ఫస్ట్ ఏమన్నా మాట్లాడితే ఉరికిచ్చి కొడతా, బొంద పెడతా, పేగులు మెడలు వేసుకుంటా, మానవ బాంబులైతా, కనుగుడ్లతో ఆడుకుంటా, పీక్తా ఏక్తా. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటూ మాట్లాడే మాటలా ఇవేనా నువ్వు మాట్లాడాల్సింది? ఏం పోయే కాలం? ఇది పద్ధత, ఇది సంస్కారం.